కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీ ఖర్చులు కూడా రాక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ వద్దకు పలువురు రైతులు వచ్చి తమ కష్టాలు చెప్పుకున్నారు. యూరియా కొరత గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. పులివెందుల నియోజకవర్గ పర్యటనలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వేముల మండలం దుగ్గన్నగారిపల్లి వద్ద ఉన్నప్పుడు ఉల్లి బత్తాయి రైతులు కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఒక పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తమను సర్కారు ఆదుకుందని, నేడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పంటలకు రేటు లభించక అప్పుల పాలవుతున్నామని వాపోయారు. పొలంలోకి వెళ్లి ఉల్లి పంటను పరిశీలించిన అనంతరం రైతులకు జగన్ ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 4,000 నుంచి 12,000 రూపాయలు క్వింటాల్కి అమ్ముడుపోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు ఎంత అమ్ముతారు? గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 అంట. గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ కి 300 నుంచి స్టార్ట్ అవుతా ఉందంట. అంటే యావరేజ్ 400 రూపాయలు 500 రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి. వైఎస్ఆర్సీపీ హయాంలో యూరియా ఎప్పుడు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి లేదని, ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు తన గ్రామంలోనే యూరియా లభించేలా చర్యలు తీసుకున్నామని, తద్వారా కమిషన్లు బ్లాక్లో అమ్ముకోవడం అనే ప్రసక్తే లేకుండా చేశామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఈ రోజు కమిషన్లు తీసుకుని బ్లాక్లో రైతులకు విక్రయిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. సొసైటీలు ఆర్బీకేలు పనిచేయటం లేదని, వీటి ద్వారా సరఫరా చేస్తే ప్రభుత్వంలోని పెద్దలకు కమిషన్లు రావని బ్లాక్ మార్కెట్ ను దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఊరికాన్ని రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడుపోయేది, రైతులకు ఇచ్చేవాళ్ళు. సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం. ఈరోజు సొసైటీలు లేవు, ఆర్బీకేలు లేవు. వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గరుండి వీళ్ళే ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఉల్లి, చీని, అరటి, మినుము ఇలా ఏ పంట చూసినా గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వైఎస్ జగన్ చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 రూపాయల చొప్పున 2 ఏళ్లకు 40,000 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు ఇచ్చింది 5,000 మాత్రమేనని తెలిపారు. ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టిందన్నారాయన. మొత్తంగా కూటమి పాలన రైతులను పూర్తిగా నష్టాల పాల్చేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు.